బెంగళూరు టీడీపీ ఫోరం కార్యకర్తలు ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో నారా భువనేశ్వరి గారు పాల్గొంటూ గత 5 ఏళ్ల పాలనలో కార్యకర్తల ప్రాణాలు పణంగా పెట్టారు, కార్యకర్తలకు రుణపడి ఉంటాం అన్నారు భువనేశ్వర్ గారు. వారు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహణలో అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారు. కొంతమందిని చూస్తుంటాం, కొడుకు బెయిల్ కోసం కోర్టు మెట్లు ఎక్కడం దిగటం, రాజకీయ నాయకులు తిరగడం సరిపోద్ది కొంతమంది కొడుకులు కన్న తల్లులకి. మా నారా భువనేశ్వర్ గారు అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్, ఉచిత కోచింగ్ సెంటర్లు, ఐఏఎస్ నుంచి డిఎస్సి, బిఎస్సి, పాలిటెక్నిక్ ఏ ఎంట్రన్స్ అని తీసుకోండి, నిరంతరంగా శిక్షణా కార్యక్రమం జరుగుతూనే ఉంటాయి. ట్రస్ట్ భవన్లో కొన్ని వందల మందికి ప్రతిరోజు భోజనాలు పెడుతూనే ఉంటారు నారా భువనేశ్వర్ గారు. ఆవిడ గురించి ఏం చెప్పినా తక్కువే. ఆమె ఒక నారా లోకేష్కే అమ్మ కాదు, 1 కోటి మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అమ్మ. ఒకసారి వారు ఆ సమావేశంలో ఏం మాట్లాడారో చూద్దాం. 5 ఏళ్ల పోరాటంలో ప్రాణాలు పణంగా పెట్టారు. చంద్రబాబు గారికి కుటుంబం అంటే కార్యకర్తలే. సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలి. సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేక పండుగలు. మరోసారి పండగ చేసుకున్న అనుభూతి కలిగింది. బెంగళూరు సంక్రాంతి సంబరాల్లో నారా భువనేశ్వరి. బెంగళూరు టీడీపీ ఫోరం సేవలు వెలకట్టలేనివని అన్నారు భువనేశ్వరి. పండుగలు మనుషుల మధ్య అనుబంధాలను బలోపేతం చేస్తాయి, సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడతాయని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. తమ కుటుంబానికి సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకమని చెప్పారు. బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పండుగలు అంటే ఒక సంతోషం, పేద ధనిక తేడా లేకుండా కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకుంటాం. మన సంస్కృతి సంప్రదాయాలకు పండుగలు ప్రతీకగా నిలుస్తాయన్నారు. నేను ఈ తరం వారిని కోరేది ఒకటే, ప్రతి ఒక్కరూ మన పెద్దలు ఏర్పాటు చేసిన సంప్రదాయాలను గౌరవించాలి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన మూలాలు, ఆచారాలను మర్చిపోకూడదు. సంక్రాంతి పండుగ మాకు ఎప్పుడూ ప్రత్యేకమే. గత 25 ఏళ్లుగా మా అత్తగారి ఊరిలో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నాం. కుటుంబ సభ్యులమంతా కలుస్తాం. ఆ 3 రోజులు సరదాగా గడుపుతాం.